వెల్కమ్ టు డి10 నేను రేవతి. కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నుల రూపంలో రూపాయి పంపితే అక్కడి నుంచి తిరిగి మనకు 42 పైసలే వస్తున్నాయి. ఇటీవల ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అయితే వాస్తవ లెక్కలు మాత్రం సీఎం చెప్పిన 42 పైసలు కూడా కాదు. రాష్ట్రానికి వచ్చింది చారానానే అంటే 25 పైసలే అని తేల్చి చెబుతున్నాయి. అదే బీహార్ కైతే రూపాయికి 7.6 రూపాయలు, ఉత్తరప్రదేశ్ అయితే రూపాయికి 3 రూపాయలు ఇస్తున్నారంటూ సీఎం పలుమార్లు ప్రస్తావించారు. దీన్ని బట్టే మోడీ సర్కార్ దక్షిణాది పట్ల చూపుతున్న వివక్ష ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక మీద కక్షతో కేంద్రం మనకు పన్నుల వాటాల్లో 13 పైసలే ఇస్తోంది. అందుకే మోడీ సర్కార్ అనేది 13 పైసల ప్రభుత్వం. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కేంద్రంపై పేలే సెటర్ ఇది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక ఇతర విషయాలతో పాటు ప్రధానంగా నిధుల్లో కోతలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి తెలంగాణకు రిక్త హస్తాన్నే ఇచ్చింది. జనవరి నాటికి కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాకు సంబంధించిన లెక్కలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధుల్లో పెద్ద పీటేస్తూ వస్తున్న మోడీ సర్కార్ మన రాష్ట్రానికి మాత్రం కోతలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు ప్రస్తావించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాల రూపంలో రాష్ట్రానికి మొత్తం 21,636 కోట్లు వస్తాయని రేవంత్ సర్కార్ అంచనాలేసుకుంది. కానీ జనవరి చివరి నాటికి ఇందులో కేవలం 5,176 కోట్లే వచ్చాయి. అంటే వేసుకున్న అంచనాల్లో మనకు దక్కింది పావల మాత్రమే అన్నమాట. అందువల్ల కర్ణాటక మాదిరిగానే మనం మోడీ సర్కార్ను పావలా ప్రభుత్వం అని పిలవాలని ఎద్దేవా చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు 8 కోట్ల మేర పేరుకుపోయాయంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. మరోవైపు గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 7 లక్షల కోట్లు. దాన్ని తీర్చేందుకు ప్రతి నెల కిస్తీల రూపంలో 6,500 కోట్లు, ఆ చొప్పున ఏడాదికి 75,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుంది. ఇది ఖజానాపై తీవ్ర భారాన్ని మోపుతుంది. ఇదే సమయంలో 6 గ్యారంటీల అమలు అనేది సర్కార్కు మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి 21,000 కోట్లపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయాలు, గ్రాంట్లను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ ఇటీవల తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తున్న నేపథ్యంలో జనవరి నాటికి వచ్చిన 5,000 కోట్లు పోను మిగతా 16,000 కోట్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మరి ఆ శాఖ ఆశలను కేంద్రం నెరవేరుస్తుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి డి10.